ఈరోజు 1 రాజులు 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి మీరేం చదివారు? అయితే ఇక్కడ రాజుల గ్రంథంలో రాజులు ఎలా పరిపాలించారు, దేవునికి విరుద్ధంగా ఉన్నారా లేకపోతే అనుకూలంగా ఉన్నారా, ప్రతిదీ కూడా దేవుడు రాయించి పెట్టాడు. ఇక్కడ యెరోబోము రాజు అయితే దేవునికి విరోధంగా దూడలను తయారు చేయించి ఇశ్రాయేలుని వాటి వైపుకు మళ్ళిస్తాడు. వాటిని పూజించడానికి, వాటికి బలులు ఇవ్వడానికి వారిని ప్రేరేపిస్తాడనమాట. తర్వాత వస్తాడు అహాబు రాజు. ఇంకా అందరికంటే కూడా ఎక్కువ దుర్నీతిగా బ్రతికినోడు అహాబు యెజెబెల్ని చేసుకొని బయలుదేవతకు గుడి కట్టి బయలు ప్రవక్తల్ని పోషించి ఇవన్నీ చేస్తుంటాడు. దేవుని ప్రవక్తల్ని, యెహోవా ప్రవక్తల్ని చంపించేయడం, ఇవన్నీ చేస్తుండగా దేవుడు ఏలియా ద్వారా గద్దిస్తాడు అహాబుని. అయినా సరే అహాబు వినడు. అయితే ఒకరోజు ఏలియా వచ్చి అహాబుతో అంటాడు, నువ్వు బయలు ప్రవక్తలందరినీ తీసుకొని రా, నేను ఒక్కడనే వస్తా, నేను దేవుని పేరట యెహోవా నామములో నేను అక్కడికి వస్తా, అందరినీ తీసుకురా అంటాడు. అప్పుడు ఏం చెప్తాడో తెలుసా? 2 ఎద్దుల్ని తెచ్చి వాటిని అక్కడ కట్టెల మీద పేర్చి కింద మంట పెట్టకుండానే అది కాలిపోవాలని చెప్తాడు. ఈ బయలు ప్రవక్తలు ఎంత ఏది చేసినా బయలు రాడు, దాన్ని అగ్నితో కాల్చడు. కానీ ఏలియా విశ్వాసం చూడండి, ఓన్లీ ఆ బలిపశువుని అక్కడ పెట్టడమే కాదు, దాని మీద నీళ్లు పోయిస్తాడు. 3 సార్లు నీళ్లు పోయించి, దేవా నువ్వే ఈ అగ్నిని రప్పించి దీన్ని కాల్చాలని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి దాన్ని అంతా దహించి వేస్తుంది. జనులందరూ చూస్తుండగా అప్పటికైనా అహాబు నమ్మాలి కదండి. కానీ కొంతమంది హృదయాలు కఠినం అయిపోతాయి. ఎందుకంటే యెజెబెల్ లాంటి మనుషులు అహాబ్ జీవితంలో ఉన్నంతకాలం వాళ్ళు మారరు. మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేని వ్యక్తులు కానీ, ఇష్టం లేని పనులు కానీ ఏవైనా ఉంటే మనం వాటిని తీసుకోవాలి. దేవుడు ఏలియా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. తను అంటాడు కదా, బయలు ప్రవక్తల్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు, అందరినీ కూడా. అంటే చంపేయాలని అన్నాడు అని అంటే, ఎందుకంటే ఆ పాపాన్ని నిర్మూలన చేయాలి. ఈ రోజులో ఎవరిని మనం చంపక్కర్లేదు, కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రం చంపేయాలి. ఏదైనా మన మనసు దేవుని మీద కాకుండా వేరే దాని మీద వెళ్తుందంటే దాన్ని ఏం చేయాలి? చంపేయాలి. చంపి పరిశుద్ధంగా బ్రతికినప్పుడే మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచాలని మనము ఆయన్ని వేడుకుందాం. దేవుడు మనకి